మా అత్తని ఆయన్ని నా బిడ్డని నేనే పోషించుకుంటాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు మా అందరినీ పోషించాలని బాధపడుతున్నావని అనట్లేదు. నా వాళ్ల బాధ్యత నాది అని చెప్తున్నాను. కాకపోతే నువ్వు నాకు చేయాల్సిన సాయం ఒకటే. ఇదేంటి ఇప్పుడే మా వాళ్ళని నేనే పోషించుకుంటాను అంది, మళ్ళీ సాయం అంటోంది. ఏంటది? నీకేదైనా మొహం మీదే అండం అలవాటు కదా, అలా నీకేమైనా అనాలనిపిస్తే నా మొహం మీదే అను. వాళ్ళ దగ్గర మాత్రం అలా ఉండకొద్దునా? నువ్వు ఒక ఆడదానివి కాబట్టి నీకు తెలిసే ఉంటుంది. మనల్ని ఎన్నన్నా పడతాం గాని మన భర్తని బిడ్డని అంటే సహించలేం కదా. ఈ ఒక్క సాయం చెయ్యి, మీకు మా వల్ల ఏ కష్టము రానివ్వము. మల్లిక, ఏంటి ఏంటే నా చెల్లెలతో ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడలేదు, అదే చెప్తోంది. మళ్ళీ మిషన్ కొడతాను, మా అత్తకి మొగుడికి నేనే అన్ని వండి పెట్టుకుంటాను అని. నువ్వేమంటే ఆ మాట అందో నేను వినలేదనుకుంటున్నావా? పుట్టింటికి ఏమీ చేయలేదా? మన కష్టం చూడలేదా? ఎప్పటికప్పుడు మనకు కావాల్సినవి చేయలేదా? ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు మన చంటిగాడు ఓ పెద్ద స్కూల్లో చదువుకుంటున్నాడు. నా సంపాదనతోనే చదువుకోవాలనుకుంటే ఆడంత పెద్ద స్కూల్లో జాయిన్ అవ్వగలిగేవాడా? కారణం ఎవరో గీత కాదా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకోలేదు అన్నావు. ఎవరే పట్టించుకోంది? మన అవసరం చెప్పకపోయినా తెలుసుకుని సాయం చేసిందే. నిజానికి పట్టించుకోంది మనం. మన అవసరానికి గీత దగ్గర చేయి చాచటమే గాని తన అవసరాలేంటో తన కష్టాలేంటో ఏమీ పట్టించుకుంది మనం. తిని తినలేదంటే అంతకంటే పాపం మరోటి ఉండదే. నా చెల్లెలెప్పుడూ మరొకరికి సాయం అవుద్దే గాని భారం అవదే. అది దాని జాతకంలోనే లేదు. ఆశలు ఎలాగూ నువ్వు తగ్గించుకోలేవు. కనీసం వాళ్ళు మన ఇంట్లో ఉన్నన్నాళ్ళైనా నోరు తగ్గించుకో. హాయ్ గుండు, గుడ్ మార్నింగ్. ఏంటి నువ్వు? ఏంటి? నన్ను అలా పిలవద్దని చెప్పాను కదా. ఎలా పిలిస్తే? అదే నీ పేరు గుండమ్మా, షార్ట్ ఫామ్ లో గుండు. అదిగో మళ్ళీ నాకలా పిలిస్తే నచ్చదు. కానీ నాకలా పిలిస్తేనే నచ్చుతుంది. నాకు నచ్చదని చెప్తుంటే మళ్ళీ అదే అంటావు. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? అవును. దానికి నీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? 30% ట్రీట్మెంట్ ఉంది, పెట్టమంటావా? నీకంటే లోకేశ్వర్యే బెటరు. నన్ను ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది. అయితే దాన్ని చూసి పళ్ళికిలించు. ఏంటి నా టాపిక్ తెచ్చారు? ఎవరు నువ్వు? నేనే. గుండమ్మా, ఎవరితను? ఇతను మా మావయ్య గారి కొడుకు. బావా అని చెప్పొచ్చుగా. బావానా? నిన్న చచ్చినా పిలవను. అతనంటే నీకు నచ్చదా? నచ్చదు. అయితే నాకు నచ్చుతుంది. బావా. నువ్వు నన్ను బావా అంటున్నావేంటి? గుండమ్మకి బావైతే నాకు బావే కదా. తనంటే నా అత్త కూతురు. నేను నీకు అత్త కూతునే అవుతాను. మీ నాన్న మా అమ్మని కూడా చెల్లనే అంటాడు. అది దొరికిందిగా నీకొక మరదలు, దాంతో పిలిపించుకో బావా అని. తను కాదు, నువ్వు పిలవాలి బావా అని. చెప్పానుగా.
నేనెప్పటికీ నిన్ను బావా అని పిలవను. చూస్తూ ఉండు, నీ చేత పిలిపించుకుంటా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఏంట్రా గుండంతో ఛాలెంజ్ చేస్తున్నావు? చూడనా, గుండమ్మ నన్ను బావా అని పిలవమంటే పిలవట్లేదు. నేను పిలుస్తున్నాను కదా బావా. బావా నా పాలకోవా. ఏ, నన్ను అలా పిలవద్దని చెప్తున్నాను కదా. నువ్వు చెప్తే నేను వినానుగా. చూడనా, అసలు నువ్వెవరైనా నన్ను బావా అని పిలవడానికి? రే అలా అంటావేంట్రా? గుండం ఎంతో నీకు లోకేశ్వర్ కూడా అంతే. నువ్వు గుండమ్మకే కాదు లోకేశ్వరి కూడా బావే. అది నీ మాదలేరా? ఏంటన్నయ్య పిల్లలకేదో నూరిపోస్తున్నావు? ఆ, అంటే అమ్మా అది అంటే ఇంతవరకు నీ చెల్లెలు నా కూతుర్ని తన వైపు తిప్పుకోవాలని చూసింది. దానివల్ల కాలేదని ఇప్పుడు నీ కొడుకు వైపు నుంచి ట్రై చేస్తున్నావా? అది కాదమ్మా. నువ్వు ఉన్నానా? మీ కూతుర్ని మా వైపు తిప్పుకోవాల్సిన అవసరం మాకేమీ లేదు. నేను పిలవద్దన్నా మీ కూతురే నన్ను బావా అని పిలుస్తుంది. అవును, నువ్వు నాకు బావే. లోకేశ్వరి, అలా పిలిచావంటే పళ్ళు రాలగొడతాను. అది అలా చెప్పు. రేయ్ ఆగునానా, చిన్నత్త గీతత్తని ఎంత బాధ పెట్టిందో నాకు తెలుసు. ఆహా, అయితే బాగానే నూరిపోసారన్నమాట నీకు. ఇదిగో నీకు ఇదే ఆఖరిసారి చెప్పడం. మళ్ళీ నా కూతురు జోలికొస్తే ఊరుకొని చెప్తున్నా. పదవ. ఇదిగో చిన్నత్త, నేను నీ కూతురు జోలికి రావడం కాదు, ముందు నీ కూతుర్ని నా జోలికి రావద్దని చెప్పు. వచ్చిందంటే ముక్కు పగిలిపోద్ది దానికి. రేయ్ నోరు మొత్తం నేనేం చేశాను నాన్న? అత్తే తప్పుగా మాట్లాడుతుంది. తన అంతే. నేను అంతే. ప్రతిదానికి నువ్వు భయపడతావేమో. మా అత్త అసలు పేరు గుండమ్మ. ఆ గుండమ్మకి మేనల్లుడు నేను. తగ్గేదేలే. ఏంట్రా శివ, ముసలోడు దసరా బుల్లుల్లో తయారైపోతున్నాడు? అదే అర్థం కావడం లేదు నాన్న. ముందేమో మా అత్త వర్షన్ మారింది, ఇప్పుడేమో వీడి గెటప్ మారింది. ఈ చేంజ్లు కారణం ఏంటో మాత్రం నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏమే త్వరగా కానివే, మీ తాతకి టిఫిన్ పెట్టాలి. ఆలస్యం అయిపోతాం, త్వరగా కాని. అబ్బబ్బా, పెడుతున్నాను కదే, ఎందుకు బో అని కంగారు పడిపోతున్నావు? ఏంటే అలా చూస్తున్నావు? అదా, ఎప్పుడా ముసలోడు మంచినీళ్ళు అడిగితేనే తిట్టుకుంటూ ఉంటావు కదా. అలాంటిది తెల్లారగానే కాఫీలు, ఇప్పుడేమో టిఫిన్లు. ఏంటి కథ? పాత కథేనే. అసలు ఈ రోజు ఏమనుకుంటున్నావు? ఏ రోజు? ఏం లేదులే, కానివే త్వరగా. ఉండమ్మా. ఏంటి పెద్దాయనా, ఎప్పుడు గొనుక్కుంటూ దగ్గుకుంటూ మంచానికి అతుక్కొని ఉండేవాడు. ఇప్పుడేమో పూల రంగుల తయారైపోయావు, ఏంటి విషయం? జన్మానికో శివరాత్రి, అంతా మాయ. అంటే అంతే, వివరాలు అడగొద్దు. రేణుకా, అమ్మాయి రేణుకా,
రేణుకా అమ్మా రేణుకా త్వరగా 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 తీసుకురా. వస్తున్నాడు మావయ్య గారు. మావయ్య గారు వచ్చేసారా? రండి, కూర్చోండి కూర్చోండి. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. జాగ్రత్త. వెళ్ళు, త్వరగా టిఫిన్ తీసుకురావే. వెళ్ళు, త్వరగా రా. తినండి. ఇన్ని రకాలు నేను తినలేనమ్మా. ఏదో నా తృప్తి కోసం. మెల్లిగా తినండి. తినండి. ఏమేలోకే ఏంటి అడావుడే? ఏమో ఇవాళేదో ఇంపార్టెంట్ డే అంట. ఒకవేళ ముసలుడు బర్త్డేనా? ఏయ్, మీ అత్త క్యారెక్టర్ ప్రకారం ముసలో డెత్ డే అంటే సెలబ్రేట్ చేద్దు గానీ బర్త్డే అంటే సెలబ్రేట్ చేస్తుందా? అది కరెక్టే. అయ్యో 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 మంచినీళ్ళు మంచినీళ్ళు వద్దు. వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని రావే. అయ్యో మర్చిపోయానమ్మా. త్వరగా తీసుకురా. వెళ్ళు. తెస్తాను. త్వరగా తీసుకురా. మంచినీళ్ళు త్వరగా రావే. మాయ మాయ తాగండి. చిరంజీవ 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 చిరంజీవ. ఎప్పుడు తిట్టినట్టుగా మాట్లాడేది ఇవాళ ఏమైందిరా మీ అత్తకే? చిరంజీవ చిరంజీవ అని దీవించేస్తుంది. అదే అర్థం కావడం లేదు నాన్న. తినండి మావయ్య గారు, తినండి. ఒసే దోసేదే. వెళ్ళు 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 తీసుకురా. వెళ్ళు వెళ్ళు. మళ్ళీ ఏంటమ్మా? తినండి మాయా, తినండి. దోశ చాలా బాగుంటుంది, తినండి. చెయ్యి కడుక్కోండి మావయ్య. ఎక్కడికి? చెయ్యి బయట కడుక్కుంటాను. ఇక్కడే కడుక్కోండి ప్లేట్లో. చెయ్యి తీసుకురండి. చెయ్యి చెయ్యి. నా కొంగుంది కదా, తుడుచుకోండి. వెళదామా? వెళదామంటావా? టైం అవుతుంది కదా మావయ్య. త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేస్తే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా గోంగూర చికెన్, అది వండి పెట్టేస్తాను. గోంగూర చికెనా? అయితే పర్లా. ఆటో వచ్చిందా? వచ్చింది వచ్చింది వచ్చింది. అమ్మా. అత్తయ్య, అరగంటలో వచ్చేస్తాను అల్లుడు. వచ్చాక మాట్లాడుకుందాం. మీరండి మావయ్య, జాగ్రత్తగా దిగండి. అమ్మ ప్రియా, ఏంటి మావయ్య గారు?
ఏంటమ్మా మీ అమ్మ అంత డౌట్ చేస్తుందే? అదా అదంతా ఓ పెద్ద కథలండి. మళ్ళీ పెద్ద కదా. అసలు ఏం జరుగుతుంది నాన్న? దేనికింత హడావిడి? ముసలాయన అడిగితే జన్మానికో శివరాత్రి అంటున్నాడు. అంటే ఏమై ఉంటదరా? రండి మెల్లగా. పోనీ బాబు. ఏట్రా ఇది? ఏమో నాన్న. గీత, గీత నా బట్టలు ఎక్కడే? ఐరన్ చేస్తున్నానండి, తెస్తున్నా. ఇదిగోండి ఏంటేవి? మీ బట్టలు. నేను ఆఫీస్కి వెళ్తున్నా. షర్ట్ గంజి పెట్టి ఇస్త్రీ చేయడానికి. ఇంట్లోనే ఉంటాను కదా. ఇంట్లో ఉండొద్దు, అలా బయటికి వెళ్తారనే ఐరన్ చేశాను. బయటికా? దేనికే? ఓ, ఇంట్లో కూర్చొని మీ అన్నయ్య సొమ్మంతా తినేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నారండి? మీ మాటలు అన్నయ్య వింటే ఏమనుకుంటాడు? అయినా మనం ఇక్కడికి ఇంట్లో కూర్చోడానికి వచ్చామా? కొండంత బరువుని నెత్తి మీద పెట్టుకుని వచ్చాము. ఇంట్లోనే కూర్చుంటే ఎలా? బయటికి వెళ్తే బరువు దిగిపోద్దా? నలుగురితో కలవడం అవుతుంది, 4 సలహాలు దొరుకుతాయి. సలహాలు ఎవడని చెప్తాడు, డబ్బులు ఇచ్చేవాడు ఎవడని? ఎవరైనా ఎందుకు ఇస్తారండి? మనకు కావాల్సింది 1000-2000 అయితే ఎవరైనా సర్దుతారు. కానీ అలా కాదండి. మన బరువుని మనమే మోయాలి, మనమే తీర్చుకోవాలి. దాని గురించి ఆలోచించండి. అమ్మా, గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడ కంఫర్ట్ గా ఉండగలుగుతున్నావా? ఎందుకున్నదమ్మా, ఇది దానిలే కదా. పెళ్లికి ముందు ఇక్కడే కదా యాక్ట్ చేసింది. ఎందుకే అలా అడుగుతున్నావు? ఇక్కడ నువ్వు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావేమో కానీ మేమెవరం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నామమ్మా. అలా అంటావేంటే? బాగుందే, నా కూతురు కోటలో పుట్టింది. మరి ఇలా గుడిసెలో ఉండాలంటే ఇబ్బందే కదా. మీ కూతురు ఇబ్బంది పడకూడదు అంటే తనని తిరిగి కోటలోకి ఎలా తీసుకువెళ్లాలో అది ఆలోచించండి. ఈ షర్ట్ వేసుకుని రండి, మీతో పనుంది. నువ్వు పదవే. నాన్నా, త్వరగా రా నాన్నా. వస్తున్నానమ్మా. ఏంటో ఇది, దీని ఎందుకు బయట తీసావు? పాత బట్టలు కుట్టాల్సిన ఉన్నాయా? దీన్ని బయటికి తీసింది పాత బట్టలు కుట్టడానికి కాదండి, కొత్త బట్టలు కుట్టడానికి. కొత్త బట్టలా? అంటే మీ అన్నయ్య పండగకి నాకు కొత్త బట్టలు కొన్నాడా? మన బట్టలు కాదు నాన్న. మరి అమ్మా ఇదివరకట్లాగే మళ్ళీ తన మిషన్ కుట్టాలని డిసైడ్ అయింది. ఏంటే ఇప్పుడు నువ్వు బట్టలు కుట్టేసి లక్షలు సంపాదించేసి పొలాలు కొనేస్తావా ఏంటి?
పొలాలు కొనాల్సిన బాధ్యత మగాడిగా మీది. ఇంట్లో వాళ్ళకి మనం బరువు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అన్నయ్య సొంతవాడే అయ్యుండొచ్చు, కానీ పేదవాడు. మనల్ని భారం అనుకోడు, కానీ భారం కాకుండా ఉండాల్సిన బాధ్యత మనదే. అందుకే ఇది మీ చేతులతో కొబ్బరికాయ కొట్టండి. అమ్మా, నువ్వు అసలు రెస్ట్ తీసుకోవా? అది దాని డిక్షనరీలోనే లేదమ్మా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మన ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఎలా ఉందో ఈ చిన్నింటికొచ్చినా అమ్మ అలానే ఉంది నాన్న. అప్పుడు ఆస్తులున్నాయన్న గర్వం లేదు, ఇప్పుడు ఆస్తులు పోయాయన్న బాధ కూడా లేదు. అక్కడ అన్ని పనులు తనే చేసి ఇక్కడ చేయడానికి అత్తయ్యున్నా ఆవిడ్ని కూర్చోమని అన్ని పనులు అమ్మే చక్కబెడుతుంది. బండదమ్మా, అది ఎన్ని పనులైనా చేస్తుంది. బండది కాదు నాన్న, మంచిది, చాలా గొప్పది. ఆనందం వస్తే నవ్వడం, బాధ కలిగితే ఏడవటం అందరం చేస్తాం. కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉండటం, ఆనందాన్ని బాధని కూడా ఒకేలా చూడగలగటం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అందుకే అమ్మ అందరికంటే గ్రేట్. ఎప్పటికీ తనే గ్రేట్. ఏంటో చంటి అలా చూస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, నీకేమైనా హెల్ప్ కావాలా? కావాలంటే చెప్పత్తా. ఏం వద్దులేరా అల్లుడు. అత్తా, నా చిన్నప్పుడు నువ్వెంత ఫాస్ట్ గా మిషన్ కుట్టేదానివో ఇప్పుడు అంతే ఫాస్ట్ గా కుడుతున్నావు అత్తా. అలవాటైన పని కదరా, తేడా ఏముంటుంది? మరి మా అమ్మ 2 గిన్నెలు తోమిందంటే జబ్బులు పట్టేసే అంటుంది, 2 జతలు బట్టలు ఉతికితే నడుము పట్టేసింది అంటుంది. అప్పుడు వంట పని కూడా నాన్న మీద పడుతుంది. కానీ నువ్వు అన్ని పనులు చేస్తూ మిషన్ కూడా కుడుతున్నావు. ఏదేమైనా నువ్వు గ్రేట్ అత్తా. మా అమ్మని గ్రేట్ అని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. హాయ్ గుండు. గుండునా? నన్ను అలా పిలవద్దని చెప్పాను కదా. నాకు అలా పిలవడమే ఇష్టమని నీకు కూడా చెప్పాను కదా గుండు. ఇదిగో గుండు అన్నావంటే గుండు పగలు కొడతాను. చా, నువ్వు కొడితే కొట్టించేసుకుంటాం మరి. అమ్మ చూడమ్మ వాడు ఎలా మాట్లాడుతున్నాడో. వాడు వీడి అంటే బావని పట్టుకుని అది అలా చెప్పత్తా. బావాని పిలవమంటే పిలవను అంటుంది నీ కూతురు. ఏమే? నాకు అలా పిలవడం ఇష్టం లేదు. ఇష్టమున్నా లేకపోయినా బావని బావా అనే పిలవాలి.
ఉదయం కనబడగానే బావగారు గుడ్ మార్నింగ్ అనాలి. కాళ్ళకి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకోవడం కాదు, నీ పీక పట్టుకుంటా. నీకంటా లోకేశ్వరి నయం. నేను కనపడ్డమే ఆలస్యం. బావా బావా అంటూ ప్రేమగా పిలుస్తుంది. అయితే దానితోనే పిలిపించుకో. ఇద్దరితోనూ పిలిపించుకుంటాడే. అవును, ఇద్దరి మరదల్లో ముద్దుల భావం నేను. అమ్మా ఏంటి నువ్వు? వాడు నన్ను గుండు గుండు అంటుంటే ఏం మనవేంటి? ఎందుకంటుంది? తను మా అమ్మ కాబట్టి. నీకమ్మ కాకముందే తను నాకు అత్త. సో మా అత్త నీకంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అవునా అమ్మా? అంతే కదా. అర్థమైందా? గుండు గుండు గుండు. అమ్మా ఎందుకే ఏడుస్తావు? మీ నాన్న చిన్నప్పుడు నన్ను గుండు గుండు అని పిలిచేవాడు. నేనేమి నేర్చానా? నాన్న నిన్ను పిలవడం వేరు, వీడు నన్ను పిలవడం వేరు. ఏంటి వేరే? మా నాన్న అంటే మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు, అందుకే పిలవచ్చు. అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానులే గుండు. ఏ చిచి, నీకంటే ఏ నల్ల కర్రీ మొహాన్నైనా చేసుకుంటానేమో కాని నిన్ను మాత్రం చేయను. ఏ ఎందుకు చేసుకోవు? అత్త నీ కూతుర్ని చేసేసుకుంటాను. నీకడ్డేంట్రా, చేసేసుకో. మెళ్ళలోంచి గుద్దుతా. గుద్దే. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే గుద్దుతా. ఉండు. ఉండు. ఒరే, మీ అత్తయ్య ఈ ముసలోని ఎక్కడ తీసుకెళ్లిపోయి ఉంటరా? కొంప తీసి ఏ గోదాట్లోనూ తోసేయడానికా నాన్న? తోసిన తోస్తదురాయ్, అలాంటిదే. నిజమా నాన్న? నానా ఆటో వచ్చింది నాన్నోయ్. నానా అత్త ఒక్కరితో దిగింది. అయితే ముసలోడికి నోకలు చెల్లిపోయినాయి అంటవా? నానోయ్ ముసలోడు కూడా వచ్చాడు. అది సరేరా, ఆవిడ వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళింది, వచ్చేటప్పుడేంటి డబ్బులు లెక్క పెట్టుకుంటూ వస్తుంది? రేణుకా, అమ్మాయి రేణుకా. ఏంటి? అమ్మాయి రేణుకా, ఏంటి? ఆటోకి డబ్బులమ్మా. నీ దగ్గర ఉన్నాయిగా, ఇచ్చేయి. ఆ? వందిస్తే ఖర్చులు కనుక్కున్నా ఆటోకా. ఇదిగో నాయనా.
విషయం ఏంటో కనుక్కుందాం పద. ఇదిగో పెద్దనా కాస్త ఆగు. దేనికి? ఇప్పుడు మా డౌట్ ఒకటి తీర్చాలి. ఏంటది? మా అత్త నీకిన్ని మర్యాదలు ఎందుకు చేసింది? నిన్నెక్కడికి తీసుకుపోయింది? దసరా బుల్లోళ్ళ బట్టలతో సోకులు చేయక బట్టలు జాగ్రత్తగా బీరువాలో మడత పెట్టి పెట్టు. కాసేపు ఉంచుకొని తీసేస్తాను. ఇప్పుడు నీ అందం చూడటానికి ఎవరు రావటం లేదు కానీ తీసుకోగలడు.